ఇప్పుడు ఎక్సలెంట్ ప్రోగ్రామ్ కూడా ఆంధ్రప్రదేశ్ టేకప్ చేసింది మన జిల్లాలో స్టేట్ లో మొత్తం టేకప్ చేస్తా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంఓస్ మీకు అందరికీ తెలుసు అర్లీ డెవలప్మెంటల్ స్టేజ్ లో ఇంటర్వెన్షన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయనేది మీకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది ప్రాబ్లం. సో నౌ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ఇట్. అంగన్వాడీ టీచర్కి తెలుసు, ఒకసారి తెలిసి చేస్తున్నారు, తెలియకుండా కూడా చేస్తున్నారు. కొంతమంది మంచిగా ఫుడ్ గిడ్డు పెట్టి మంచిగా ఆడిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 95% 97%, 97% మనకు ప్రాబ్లం లేదు. అందరూ జనరల్గానే హ్యాపీ. ఇప్పుడు మీరు కూడా మీ టెస్ట్లో చూస్తే ఒక 20 మంది పిల్లలకి అయితే 19 మంది పిల్లలకి ఏమీ ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ ఆ లాస్ట్ ఫోర్వర్డ్ కూడా. ఇప్పుడు 4D కాన్సెప్ట్ ఇక్కడ మనం స్క్రీన్ చేయబోతున్నాం. డిఫెక్ట్ బర్త్ పుట్టుకతోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, డిఫార్మిటీస్, కానీ అది చిన్నప్పుడు తెలియట్లేదు. స్పెషలైజ్గా స్పెసిఫిక్గా డాక్టర్ చూస్తే తప్ప తెలియదు. కానీ ఆయన పెద్ద అయ్యాక మనకు తెలుస్తుంది, కానీ అప్పటికి ఏమి చేయలేని పరిస్థితి. అవి చిన్నప్పుడే గుర్తిస్తే దాన్ని ఇప్పటి నుంచే మనం ఇంప్రూవ్ చేసేయచ్చు. అప్పుడు ఈ సమాజానికి ఆయన విల్ బికమ్ రిసోర్స్ పర్సన్, మంచిగా డెవలప్ అవుతుంది. అదే అవ్వకపోతే బర్డన్గా తయారవుతాడు. సో ఆయన సపోర్ట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, సిస్టమ్ ఎంత ఇబ్బంది పడుతుంది, దాని ఎంటైర్ సొసైటీ సఫర్ అవుతుంటుంది. అటువంటి ఇబ్బంది జరగకూడదు అంటే వాళ్ళని చిన్నప్పుడే గుర్తు చేస్తే ఏదైనా ఉంటే, మెయిన్లీ హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేదా ఒకసారి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు, ఇవి చిన్నప్పుడే తెలుసుకుంటే కొన్ని కరెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మెడికల్గా. అది చేయడానికి చూడండి, బర్త్ డిఫెక్ట్, డిసీజెస్, ఆ డిఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలే, ఆ డిజబిలిటీ. ఇప్పుడు చెప్పారు కదా, వాడు చెప్తాను. ఒక్కొక్కరేమో అదేదో తక్కువనే యాక్టివ్గా ఉంటారు, తల పైకి ఎత్తాడు, తిరుగుతాడు, ఇంకోటేమో చేయడు. అంటే ఆ డెవలప్మెంటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం గుర్తించి కనుక ప్రాపర్గా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఒకసారి ఏమవుతుందంటే మాకు తెలియదండి, నాకు తెలియలేదు, తెలిసే టైంకి చాలా టైం అయిపోయిందని చాలా ఇబ్బంది పడుతుంటారు. అదే అర్లీగానే తెలిస్తే ప్రాపర్గా ఇంటర్వ్యూషన్ చేసి వాళ్ళని మంచిగా డెవలప్ అయ్యేలా చేయడం ఉద్దేశంతో ఈ నవచేతన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో 100% ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా అవసరం. అండ్ టైం తీసుకుని వాళ్ళకి చూడాలి అందరినీ. ఒకసారి నవ్వుతూనే ఉంటాడు, కానీ మీరు ప్రాపర్గా అక్కడ మీరు క్వశ్చన్లో చూస్తే చెవు కరెక్ట్గా వినిపిస్తాయా, ఆ రెండు చెవులు ఒకసారి సౌండ్ చేసి చూడాలి. ఇలా ఏదైనా వస్తువులు పట్టుకుంటే దాని వైపు ఆయన తిరిగి చూస్తున్నాడా, తర్వాత ఎవరైనా కొత్త వాడిని చూస్తే ఆయన స్పందన ఎలాగుంది, అవన్నీ క్వశ్చన్స్ మీరు చూసాను. సో అవన్నిటికీ లింక్ ఉంటుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఓవరాల్ సైకోమోటర్ కోఆర్డినేషన్కి, ఆ హ్యాండ్ లెగ్ డెవలప్మెంట్కి, ఆ అవన్నీ మ్యాటర్ అవుతాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చూసి మినిమం ½ an hour చేయాలి బాబుకి. ఓకే, అంటే మినిమం 20 to 30 minutes. కొన్ని చూసే 2 నిమిషాలు అయిపోయాయి ఒకరికి. మీకు తెలుసు ఎలా చేశారు అనేది. 2 నిమిషాలు ఎట్లా అవుతుంది? నేనే ఒకదానికి వెళ్ళాను. బాబుని కింద పనుకోబెడతాము, అక్కడ ఎత్తలేదో చూస్తాము, తిరుగుతున్నాడో లేదో చూస్తాము, మళ్ళీ వస్తువులు పట్టుకున్నాము. నేను చేసినప్పుడే 25 minutes పట్టింది. సో ఒక్కొక్క 2 నిమిషాలు చేసేసింది. ఆన్లైన్లో అంతా మొబైలే కదా, లెక్క తెలిసిపోయింది. 2 నిమిషాలు అంటే క్వశ్చన్ నొక్క అయిపోయింది. అలా కుదరదు. ఇది చాలా అంటే మీరు నేను చెప్పాను కదా, బాగా చేస్తున్నాం సార్, ఫుడ్ బాగా ఇస్తున్నాము, అదంతా ఓకే. కానీ ఎవరైతే ఒక్కరిద్దరు ఉంటున్నారో ఒక అంగన్వాడీ సెంటర్లో, లేదా ఒకసారి ఉండరు, కానీ అది మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు కూడా అయితే అలవాటు అయిపోవాలి. ఇప్పుడు లేరు, కానీ నెక్స్ట్ వచ్చే పిల్లల్లో ఉంటుంది, ఎన్నో రోజుల తర్వాత వచ్చే ఇంకొకటి ఎవరికో ఉంటుంది. అది మీకు ప్రాపర్గా తెలుసుంటే ఒక ఇవన్నీ అంశాలు చూడాలి. ఇప్పుడంతా ఈ యాప్ మీరు యూజ్ చేస్తే ఇక్కడ ఏదో మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్, మీరు డాక్టర్లా తయారైపోతారు. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? డిసీజ్ వచ్చినప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తారు. ప్రాబ్లం వచ్చే ముందరే మీరు దాన్ని పసిగట్టేస్తారు. సో మీరు డాక్టర్ గ్రేట్ అయిపోతారు ఇది ప్రాపర్గా నేర్చుకుంటే. 29 క్వశ్చన్స్ కొట్టుగా చెప్పట్లేసుకో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు డాక్టర్స్ ఎప్పుడు గుర్తుకొస్తారు మనకు? అనారోగ్యం ఉన్నప్పుడు. సో యాక్చువల్లీ ఎప్పుడు గుర్తుకొచ్చేది ఎవరు మనకు? అంగన్వాడీ టీచర్స్. చిన్నపిల్లలకి, మంచిగా పిల్లలకి మంచిగా మీరు ఏమి ఫుడ్ పెడతారు, పాఠాలు నేర్పిస్తారు, డ్యాన్స్ చేసి ఉంటారు చాలా చక్కగా. ఓకే, మీ ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేదని ఆపాలి మనం పిల్లలు ఫస్ట్. ఇక్కడ బాగా చూసుకుంటే అక్కడికి వెళ్ళరు. అది కాన్సెప్ట్. ఇన్ కేస్ బర్త్ అదే డిఫార్మిటీస్ ఉన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా అడ్వాన్స్గానే, అంటే యంగ్ స్టేజ్లోనే డాక్టర్ రిఫర్ చేస్తే ఆ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది తగ్గుతుంది. ఇది దీని ఉద్దేశం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టేట్స్లో లేదు. లక్కీలీ మన స్టేట్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ 100%గా ఓనప్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. ప్రతి ఒక్కరు దీన్ని 100% ఓనప్ చేయాలి. మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా అయితే నంబర్ 1 ఉండాలి నవచేతనంలో. ఇది ఎవరు టార్గెట్. మీరే చేస్తే నంబర్ 1 ఉంటుంది.
లేకపోతే అవ్వదు. కాబట్టి అదే స్ఫూర్తితో చేయండి, ఇన్వాల్వ్ అవ్వండి. మీరు చేసే ప్రతి ఒక్కటి నేషన్ బిల్డింగ్ జాబ్. ఇది మేము ఏం చేయాలి, ఈరోజు ఎందుకు ఆ పిల్లలు మేము స్క్రీన్ చేస్తున్నాము, ఎందుకు మంచి ఫుడ్ పెడుతున్నాము, ఎందుకు అంగన్వాడీ బాగా చూసుకుంటున్నాము అంటే సో ఏదో అక్కడ దీనికోసం కాదు. అంటే నేను అంగన్వాడీ టీచర్ కాబట్టి నా పని కదా, బట్ ఆ పని దేనికి? ఓకే, సో మనం ఒక దేశాన్ని కడుతున్నాము, నేషన్ బిల్డింగ్ జాబ్ అది. ఈ రోజు నా బాబు నెక్స్ట్ 20 years తర్వాత ఐఏఎస్ అవుతాడు, అవునా కాదా? సో అందువల్ల మీరు చేసే ప్రతి పని అది దైవ కార్యం. కాబట్టి చాలా ఇన్వాల్వ్ అవ్వండి 100%. ఈ రోజు అంటే మన జిల్లాలో ఇప్పుడు చూసుకుంటే కొన్ని వెస్టింగ్ స్టంటింగ్ అయితే ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో హౌవెవర్ ట్రూ నవచేతన ఇంకా మనం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. దీని ద్వారా ఓవరాల్ మనం ఏదైతే వికసిత భారత్, స్వర్ణాంధ్ర విషయం చెప్తున్నామో ఇవన్నీ లక్ష్య సాధన చేయాలంటే ఈ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ అనే వాళ్ళని గుర్తించాలి. కాబట్టి దీనికి 100% మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా మెడికల్ ఆఫీసర్స్ మీ దగ్గరికి వస్తే పేరెంట్స్కి ప్రాపర్ కౌన్సిలింగ్ దీని గురించి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఉన్న మీ దగ్గరికి వస్తారు. డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి అఫ్కోర్స్ మీరు గర్భీ టెస్ట్ అవి చేస్తుంటారు అక్కడ. అది కాకుండా అంగన్వాడీ స్క్రీనింగ్ గురించి కూడా ఈ నవచేతన గురించి అవేర్నెస్ కల్పించాలి. వాళ్ళకి చెప్పాలి, అమ్మ మీ దగ్గర అంగన్వాడీకి ఫుడ్ ప్రాపర్గా ఇస్తున్నారా, మీరు వెళ్తున్నారా, అంగన్వాడీ టీచర్ వస్తున్నారా. సో ఇట్ ఈస్ ఎ కన్వర్జెన్స్ ఎఫర్ట్ ఆల్వేస్. సో యూ షుడ్ వర్క్ ఇన్ ట్యాండమ్ టు అచీవ్ దిస్ ఫైనల్ ఆబ్జెక్టివ్. కాబట్టి అది గురించి ఈవెన్ తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఎలాగో స్క్రీన్ చేస్తారు. మీకు మీ దగ్గరికి ఒక 5 సంవత్సరాలు బాబుని వస్తాను 5 నెలల బాబు తీసుకొస్తే మీరు ట్రీట్మెంట్తో పాటు చివరికి అడగాలి, మీ అంగన్వాడీలో బాబుకి ఒక అరగంట స్క్రీనింగ్ చేశారా, దాని తర్వాత నొక్కారా, ఏమేమి అడిగారు అనేది జస్ట్ క్రాస్ చెకింగ్. లేదంటే మీరు చెప్పాలి ఆవిడకి, ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు అంగన్వాడీ టీచర్ని అడగండి, నవచేతన టెస్ట్ చేయండి అని చెప్పండి అని. ఈ టైపు యూ షుడ్ ఆల్సో మోటివేట్ దెమ్. సో ఇట్ ఇస్ ఏ కన్వెన్షన్ ఎఫెక్ట్. ఓకేనా? సో అలా చేయండి. మన జిల్లాని నవచేతన మంచిగా చేసి అందరూ పిల్లల్ని ఆరోగ్యంగా, అలాగే సమాజాన్ని సమాజంగా, అలాగే ఆంధ్రాని ఆంధ్రాగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.